నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నడికట్టకు గ్రామానికి చెందిన మరో వ్యక్తి అదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ప్రజలను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీ ఆశ చూపి దాదాపుగా 20 కోట్లకు పైగానే వసూలు చేసి పరారైన జహీర్ చోటామియా తెలకపల్లి మండలం నడికట్ట గ్రామానికి చెందిన జహీర్ చోటామియా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నడికట్ట గ్రామ ప్రజలతో పాటుగా నాగర్ కర్నూలు తొడుకుర్తికి వివిధ మర్మల గ్రామాలకు చెందిన సుమారు 200 మంది బాధితుల నుంచి డబ్బులు తీసుకుని నెలలు సంవత్సరాలు గడిచిపోతున్న బాధితులకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా గత కొన్ని రోజుల నుంచి జహీర్ అనే వ్యక్తి ఊరు వదిలి పారిపోయినట్లుగా తెలుసుకున్న బాధితులు ఇక చేసేదేమీ లేక సుమారుగా 50 మంది బాధితులు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథన్ని కలిసి జహీర్పై ఫిర్యాదు చేస్తూ తమ సమస్యలను వివరించి జహీర్ చోటామియాపై చట్టరీత్యా చర్య తీసుకుని తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఇప్పుడు ఆ లెక్కన చూస్తే కిస్సీలో ఖాతానే ఓన్లీ స్కీమ్ కింద చూస్తే దాదాపు 200 మంది ఉన్నారు. 200 మంది ఊర్లో నుంచి ఇంకా చాలా మంది రాలేదు. ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు కూడా దగ్గర వదలలేదు. ఇంటి దగ్గర ఏమంటారు పింఛన్ వచ్చిన డబ్బులు కూడా తీసుకున్నాడు. తీసుకొని జమ చేసి నేను ఇస్తాను నెల అని వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం లేదు. చచ్చిపోతే కూడా ఇప్పుడు కూర్చోడానికి కూడా ఎవరి దగ్గర ఒక డబ్బు లేదు. అట్లా చేసుకొని మా దగ్గర సెటిల్మెంట్ చేస్తాను ఒక పెద్ద మనిషి దగ్గర వచ్చి మాట్లాడిండు. ఈరోజు అందరినీ పిలిపించిండు. మాకు నేను మాట్లాడతా సెటిల్మెంట్ చేస్తా అని మేమందరినీ ఇక్కడ కూర్చోబెట్టిండు. ఆరికి ఇప్పుడు పారిపోయిండు. ఎక్కడ పారిపోయిండో తెలియదు. ఆటల కింద వస్తే అత్త కాడ విద్య మీద పిల్లగారితో ఆడుకుంటున్నా అత్త గర్వలు కూడా రానియలే మాకు. వారం క్రితం వచ్చి డిఎస్పీ దగ్గర కలిసిపోయినాం. కలిసిపోతే అది తెలిసింది. తెలిస్తే కరెక్ట్ ఈ రోజు వారం కరెక్ట్ వచ్చిండు. మధ్య మనిషి దగ్గరికి మేము పోయినాం. పోయి మేము ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటాం అంటే ఆయన ఉండే చెప్పి రోజు డిఎస్పీ దగ్గరికి పోయి